ఒకటవ తేదీ జీతాలు ఇవ్వటమే కష్టంగా ఉంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చల్లో మంత్రి లోకేష్. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వటానికి చాలా కష్టపడాల్సి వస్తుందని, అయినప్పటికీ సూపర్ 6 సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసనసభ మండలిలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో ఆయన ప్రసంగించారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటికి ప్రతి నెల 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు వడ్డీలు కడుతున్నామని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం చర్యల వల్ల 12.40% వృద్ధి రేటు సాధించామని, ఇకపై ఏటా 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పోస్టింగులు ఇస్తామని చెప్పారు. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇక ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఏప్రిల్లో అమలు చేస్తామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు నిరుద్యోగ భృతికి కట్టుబడి ఉన్నామన్నారు. మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం ఇస్తామని, పంచాయతీరాజ్లో ఓ మోడల్ స్కూలు, ప్రతి నియోజకవర్గంలో ఓ లీడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక తొలి లీడ్ స్కూళ్లను మంగళగిరిలో ప్రారంభిస్తామన్నారు. రాజకీయ పైరవేలకు తావులేని రీతిలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు వీలుగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. పీజీలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని, విదేశీ విద్యను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.